మహాభారతం పార్ట్ 2. విరటుని కొలువులో పాండవులు. విరాట నగరంలో అడుగు పెడుతూనే ధర్మరాజు మనస్సులో జగజ్జనని దుర్గామాతను ప్రార్థించాడు, జపించాడు. ఆమె గుణాలను స్తుతించాడు. జగన్మాత అతడి భక్తికి మెచ్చి ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించి, ఓ యుధిష్ఠిరా, తొలుత నీవు కోల్పోయిన రాజ్యాన్ని త్వరలోనే తిరిగి పొందగలవంటూ దీవెనలిచ్చింది. యుధిష్ఠిరుడు విరాటరాజు కొలువుకూటానికి చేరుకున్నాడు. ఉట్టిపడే రాజసంతో ఆస్థానంలో అడుగు పెడుతున్న అపర ఇంద్రునిలా ఉన్న ఆ యుధిష్ఠిరుని చూడగానే విరాటరాజు, ఎవరితడు? పరివారము, రథాలు, ఏనుగులు వెంటలేకపోయినా రాజటీవీతో వెలిగిపోతున్న ఈతడెవరై ఉంటాడని మంత్రులను అడిగాడు. అంతలోనే యుధిష్ఠిరుడు రాజును సమీపించి, రాజా, నేనొక విప్రుణ్ణి, సర్వం పోగొట్టుకున్నవాణ్ణి, తమ సాయం కోరి వచ్చా అని ప్రాధేయపూర్వకంగా అన్నాడు. ఎంత మాట! తప్పకుండాను. అయితే మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో ముందుగా మీ వివరాలు చెప్పండి అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు తానొక్క బ్రాహ్మణుడనని, ధర్మరాజుకి మిత్రుడునని, పేరు కంకుడు, పాచికలాడటంలో బహు నేర్పరినని, సకల విద్యాపారంగతుడనని పరిచయం చెప్పుకున్నాడు. చెప్పిందే తర్వాయి అన్నట్లు విరాటుడు తన ఆస్థానంలో స్థానమివ్వడమే కాదు, తన ఆంతరంగిక సలహాదారుడిగా కూడా స్వీకరించాడు. గౌరవంగా జీవయాత్ర సాగించేందుకు వీలైనంత పూర్తి స్వేచ్ఛను కూడబెట్టాడు. ఇంకా విరాటుని ఔదార్యం ఎంతటిదంటే, ఈ రాజ్యం నాదనే కాదు, మీదిగానే భావించండి, వేరుగా ఎంచకండని కూడా మరీ మరీ చెప్పాడు. తర్వాత భీముడు పెద్ద పొడుగుపాటి గరిటె, అట్లకాడ చేతబట్టుకొని మృగరాజులా టీవీగా గంభీరంగా వచ్చాడు. ఆ శౌర్యము, సౌందర్యము చూసి విరాటరాజు విస్తుపోయాడు. అయ్యా, నేను వంటలవాణ్ణి, నా పేరు వలలుడు, నేను పాకకళలో ప్రవీణుణ్ణి, దయచేసి నన్ను మీ రాజప్రసాదంలో పాచకునిగా నియమించవలసిందిగా కోరుతున్నాను అని కోరాడు. ముఖ వర్చస్సు, అందచందాలు, ఆ శరీర సౌష్ఠవం చూస్తే పాచకుడవంటే నమ్మలేకుండా ఉన్నానన్నాడు విరాటరాజు. ఓ రాజా, ఒకప్పుడు నేను యుధిష్ఠిరుని దగ్గర వంటవాణ్ణి. నేను పాకకళలో మాత్రమే కాదు, ముష్టియుద్ధంలో కూడా ప్రావీణ్యం కలవాణ్ణి సుమా. నిరంతరం నేను ఏనుగులతో, సింహాలతో కలియబడి పోరాడుతూ జనానికెంతో వినోదం కలిగించేవాణ్ణి అంటూ వివరించాడు. విరాటరాజు ఇక మీదట మా వంటశాలలో ప్రధాన పాచకుడిగా నిన్ను నియమించనన్నాడు. ఆ తర్వాత అర్జునుడొచ్చాడు. చెవులకు బంగారు లోలకులు, చేతికి నిండుగా శంకుగాజులు, మెల్లో రకరకాల హారాలు, పతకాలు, వదులుగా పొడవైన జడతో ఎంతో అందంగా వయ్యారంగో ఆడవేషంలో రాజును సమీపించి, నా పేరు బృహన్నల, నేను పాడతాను, నాట్యమాడతాను, వాద్యాలన్నీ వాయిస్తాను, మీ రాకుమారి ఉత్తరకు నాట్యోపాధ్యాయుడిగా నియమించవలసిందిగా అడుగుతున్నాను. అదే నా కోరిక. ఈ పేడి రూపమేమిటని మాత్రం దయచేసి నన్ను అడగకండి. అదెంతో బాధాకరమైన గాథలేండి అన్నాడు. నీ గత చరిత్రను అంతగా గుచ్చి అడిగి నిన్ను బాధించలేనులే. నీవు కోరినట్లు నిన్ను నాట్యోపాధ్యాయునిగా నియమించాం అన్నాడు రాజు. అటు తర్వాత నకులుడు తాను అశ్వరక్షణలో దక్షుడనని, తన పేరు దామగ్రంథి అని ఎంతో పొంకంగా చెప్పడం, నియమితుడవడం జరిగిపోయింది. నకులుని తర్వాత సహదేవుడొచ్చాడు. తాను ఒకానొకప్పుడు పాండువుల గోగణ రక్షకుడనని, చేతి చలవగల పశువుల కాపర్నని, తనకు పనిచ్చి పుణ్యం కట్టుకోమని రాజుకు చెప్పి ఒప్పించి
ఉద్యోగం సంపాదించుకున్నాడు. ద్రౌపది సైరంధ్రి అనే పేరుతో విరాటుని రాణి సుదేష్ణాదేవికి పరిచారికగా నియమించబడింది. ఆమె రాణిగారి అంతఃపురంలో చెలికత్తగా అన్ని రకాల కార్యకలాపాలను, అలంకారాలు, అమరికలు సమర్థవంతంగా చూసుకునేది.